వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో స్వయంభూగా వెలిసినటువంటి కోటిలింగాల జాతర కూడా గత కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఉదయాన్నే శైవ క్షేత్రాలకు వస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రధానంగా స్వయంభూగా వెలిసినటువంటి కోటిలింగాల సమీపంలో వెలిసినటువంటి స్వామివారు కాకతీయుల కాలం నుంచి ఆరాధ్యుడిగా పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? స్వామివారు ఎప్పుడు ఇక్కడ కొలువుదీరారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధవ్య సంప్రక్త వాగర్ధ ప్రతిపత్తియే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. స్వామివారు సుమారు 110 సంవత్సరాల క్రితం నుంచి స్వయంభూగా వెలిసినటువంటి శివాలయము. ఇక్కడ స్వామివారి స్వయంభూ లింగము, అలాగే మీరు చూస్తున్నారు ఇక్కడ స్వయంభూ నంది స్వామివారిది, అలాగే స్వామివారి పాదాలు కూడా స్వయంభూవి. కింద ఈ యొక్క స్వామివారి కింద నుంచి జలధార ఎప్పుడు నిరంతరంగా ఈ యొక్క ముందు ఇలా వస్తూ ఉంటుంది. స్వామివారి 110 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే స్వయంభూగా వెలిసినటువంటి శివాలయము. భక్తులందరూ కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఆ స్వామివారు కాబట్టి ఇక్కడికి వచ్చి మొక్కులన్నీ కూడా నెరవేర్చుకుంటుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే కళ్యాణం అనేది మొదటి రోజుగా, శివరాత్రి పర్వదినంలో మొదటి రోజుగా అంటే ముందుగానే కళ్యాణం చేయించేసి ఆ స్వామివారి ఉత్సవమూర్తులని భక్తులందరూ తిలకించే విధంగా, అదేవిధంగా ఆ స్వామివారి యొక్క అక్షింతలని, ఆ కళ్యాణానికి వచ్చినటువంటి అక్షింతలని భక్తులందరూ తీసుకొని వెళ్ళే విధంగా, వారిని ఆశీర్వదించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి కృష్ణ చతుర్దశికి సంబంధించి శివరాత్రికి జరుపుకుంటున్నారు. కానీ ఈ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు పరమశివుని యొక్క లింగోద్భవం అంటే పరమశివుడు లింగోద్భవం అవతరించిన రోజు కనుక ఈరోజుకి మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు తీర్చుతున్నాడు. కావున ఈ కోటిలింగాలకి ఈ పేరు వచ్చింది. మొత్తంగా ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఆదివాసీ తెగకు చెందినటువంటి ఆలెం వంశీయులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తొలి పూజలు వాళ్ళు చేసిన తర్వాతనే ఆ తర్వాత తదుపరి మిగతా ప్రజానికమంతా కూడా స్వామివారిని దర్శించుకుంటారు, ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు స్వామివారికి. ప్రధానంగా తీర్థాల, అదేవిధంగా సంగమేశ్వరాలయం కావచ్చు, అటు స్నానాల లక్ష్మీపురం, మోతగడ్డ వీరభద్రస్వామి, కోటిలింగాలకు పెద్ద మొత్తంలో భక్తులు ఉదయం నుంచే పోటెత్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారిమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచే లింగాష్టకం కావచ్చు, శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కోటిలింగాల లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, స్వయంభూ క్షేత్రాలకు మరింత నిధులు వెచ్చించి ప్రభుత్వాలు కూడా ఈ ఆలయ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి అటు భక్తులు కావచ్చు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆలయం వంశీయులు పూజలు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV కోటిలింగాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.